యువన్ తన దగ్గరే ఉన్నాడని అక్షయ్ చెప్పడంతో స్నేహ తనితో కలిసి వెళ్లిపోయింది. కార్ కాసేపటికి అతి ఖరీదైన విల్లా ముందు ఆగడంతో స్నేహ అయోమయంగా చూస్తూ, ఇది ఫ్యామిలీ విల్లాలా ఉంది, అంటే యువన్ మీ ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా కార్ దిగాడు. దాంతో స్నేహ కూడా అతని వెనకే నడిచింది. అక్షయ్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న బట్లర్ శివరాం హడావిడిగా ఎదురొచ్చి, అక్షయ్ బాబు రండి అంటూ పిలిచాడు. అక్షయ్ వెనకే లోపలికి వెళ్లిన స్నేహ కళ్ళు విశాలంగా ఉన్న ఇంటిని 4 దిక్కులు చూడటం మొదలుపెట్టాయి. యువన్ కోసం ఆమె ఆరాటంగా వెతుకుతోంది. అక్షయ్ స్నేహ వైపు చూసి, నాతోరా అంటూ గార్డెన్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ వెళ్లిన స్నేహ ఆ గ్రాండ్ వ్యూ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. మరో 4 అడుగులు ముందుకు వేయగానే ఆమెకు గార్డెన్ లో బాల్ తో ఆడుకుంటున్న యువన్ కనిపించాడు. అతన్ని చూడగానే స్నేహ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దాంతో ఆమె సంతోషంగా యువన్ అని పెద్దగా పిలిచింది. తల్లి గొంతు విన్న వెంటనే యువన్ తల తిప్పి చూశాడు. అక్కడ స్నేహ కనబడగానే వెంటనే చేతిలో ఉన్న బాల్ ను పక్కకు విసిరేసి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెని హక్ చేసుకున్నాడు. స్నేహ మోకాలపై కూర్చుని యువన్ ను ప్రేమగా హత్తుకుని అతని ముఖంపై ముద్దుల వర్షం కురిపించింది. వెంటనే అతన్ని ప్రేమగా తడుముతూ పైనుండి కింద వరకు చూసుకుని నీళ్లు నిండిన కళ్ళతో, ఎలా ఉన్నావు యువన్ అని అడిగింది. యువన్ వెంటనే, నేను బానే ఉన్నాను మమ్మీ, నానమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది అని అన్నాడు. యువన్ సంతోషంగా ఉన్నాడని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది స్నేహ. కాని అంతలోనే ఏదో తప్పుగా విన్నట్లు గుర్తొచ్చి, నానమ్మ అని ప్రశ్నార్థకంగా అడిగింది. అవును, అదిగో నానమ్మ అంటూ పక్కనే ఉన్న రాజేశ్వరి వైపు చూపించాడు. లాన్ లో టీపై ముందున్న చైర్లో కూర్చుని టీ సిప్ చేస్తూ వాళ్ళనే చూస్తూ ఉంది రాజేశ్వరి. యువన్ని చూసిన ఆనందంలో స్నేహ అప్పటి వరకు చుట్టుపక్కల ఎవరున్నారో కూడా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు రాజేశ్వరిని చూసిన వెంటనే కొంచెం తడబడుతూ లేచి ఆమె దగ్గరకు వెళ్లి, మీరు అక్షయ్ గారి అమ్మగారా అండి అని అడిగింది. అని చిన్నగా నవ్వింది రాజేశ్వరి. స్నేహ వెంటనే ఆమెకి నమస్కరిస్తూ, యువన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యువన్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఒకవేళ యువన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అని చెప్పింది. అప్పుడు రాజేశ్వరి లేచి యువన్ దగ్గరకు వచ్చి అతని బుగ్గపై ప్రేమగా తడుముతూ, ఇలాంటి తెలివైన క్యూట్ పిల్లాని చూసుకోవడం ఇబ్బందిగా ఎందుకుంటుంది చెప్పు, యువన్ మాతో బాగా కలిసిపోయాడు అని అంది. అది విన్న స్నేహ మర్యాదపూర్వకంగా నవ్వి, ఇంకా వెళ్ళొస్తానండి అని చెప్పి యువన్ చేతిని పట్టుకుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా రాజేశ్వరి ముఖంలో చిన్న ఆందోళన కనిపించింది. వెంటనే ఆమె యువన్ వైపు చూసింది. యువన్ కూడా ముఖం వేలాడేసుకుని రాజేశ్వరి వైపు చూశాడు. అప్పుడు రాజేశ్వరి వెంటనే స్నేహతో ఇలా అంది, అప్పుడే వెళ్ళడానికి అంత తొందరే ఉంది స్నేహ, అయినా ఇప్పుడెక్కడికెళ్తావ్ అని అడిగింది. అక్షయ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె స్నేహ పరిస్థితిని ఊహించగలిగింది. అందుకే ఇప్పుడు యువన్తో ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అడిగింది రాజేశ్వరి. అప్పుడు స్నేహ ఆమె వైపు చూసి విరక్తితో కూడిన చిన్న నవ్వు నవ్వి, నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది. ఇప్పుడు నా కొడుకు కూడా నా దగ్గరే ఉన్నాడు. అందుకే రేపు తిరిగి యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఏదో ఆలోచనలో ఉన్నట్టు, ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను అని చిన్నగా గోనింది. ఆ మాట వినగానే అక్షయ్ గుండె ఎందుకో చిన్నగా అదిరిపడింది. అతని కళ్ళు స్నేహ ముఖాన్ని తదేకంగా చూశాయి. రాజేశ్వరి కూడా యువన్ వైపు బాధగా చూస్తూ ఉండిపోయింది. స్నేహను యువన్ని అక్కడే ఉండమని చెప్పాలని ఆ ఇద్దరికీ అనిపించింది. కాని వాళ్లను ఆపడానికి తమెవరని, తమకు ఏ అధికారం లేదన్న ఆలోచనతో ఆ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. స్నేహ మళ్ళీ అక్షయ్కి థ్యాంక్స్ చెప్తూ, మీరు చాలా హెల్ప్ చేశారండి, చాలా థ్యాంక్స్. ఇంకా నేనొచ్చిన పని పూర్తయిపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగింది. తల్లి వెంట వెళ్తున్న యువన్ వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూసి ఏడుపు ముఖం పెడుతూ ఒక్కసారిగా స్నేహ చేతిని విడిపించుకుని, అంకుల్ అంటూ అక్షయ్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి అతని కాళ్లను చుట్టుకున్నాడు. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోయింది. ఆ దృశ్యం రాజేశ్వరి గుండెల్ని కదిలించింది. అక్షయ్ వెంటనే యువన్ని ఎత్తుకోబోయాడు. కాని స్నేహ వెంటనే అక్కడికి వచ్చి యువన్ని వెనక్కి తీసుకుని, యువన్ నీకేమైంది, ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగింది. అప్పుడు యువన్ ఏడుపు ముఖంతో, మమ్మీ మనం తిరిగి యుఎస్ ఎందుకు వెళ్తున్నాం, మనం ఇక్కడే ఉండొచ్చు కదా,
నాకు అక్షయ్ అంకుల్ బాగా నచ్చారు. ఇక్కడే ఉంటే నేను అంకుల్ని రోజు చూడొచ్చు కదా అని అమాయకంగా అన్నాడు. యువన్ మాటలకు అక్షయ్ మనసు లోపలే బాధపడుతోంది. కానీ అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అతన్ని దగ్గర తీసుకుంటే యువన్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ఇంకా బాధపడతాడని ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు. స్నేహ మాత్రం యువన్ని దగ్గర తీసుకుని, తప్పు యువన్, అలా మాట్లాడకూడదు, మనం యుఎస్ లో ఉంటేనే మంచిది అంటూ అతని ఎత్తుకుని చిన్నగా మాటలు చెబుతూ అక్కడి నుండి వెనక్కి తీసుకొచ్చింది. రాజేశ్వరి భారంగా నిట్టూరుస్తూ అక్షయ్ని చూసింది. అక్షయ్ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాయంత్రం అవుతుండగా యువన్తో కలిసి స్నేహ తిరిగి తన అమ్మమ్మైన శాంతమ్మ ఇంటికి వెళ్ళింది. జరిగిన విషయాలేవి స్నేహ ఆమెతో చెప్పలేదు. కాని శాంతమ్మ కూడా ఈసారి తనతో పాటు అమెరికా తీసుకెళ్లాలని అనుకుంది. శాంతమ్మ ఇక్కడే ఉంటే ఆమెను అడ్డుపెట్టుకుని రంగనాథ్ తనని బెదిరిస్తూనే ఉంటాడని, ఈసారి అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని అనుకుంది స్నేహ. అందుకే ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో, అమ్మమ్మ, నువ్వు కూడా మాతో పాటు అమెరికా వచ్చి నేను నిన్ను అక్కడ చూసుకోగలుగుతాను అని అంది. కాని శాంతమ్మ చిన్నగా నవ్వి, వద్దురా స్నేహ, నేనిక్కడే ఉండాలి. నేను పుట్టిన పల్లెటూరుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా బంధువులు కూడా అక్కడే ఉన్నారు. అటు నాకు కూడా వయసు అయిపోయింది కదా, అందుకే ఇంకా అక్కడే ఉండాలనుకుంటున్నాను అని అంది. శాంతమ్మ తన మనసులో ఉన్న భయాన్ని ఊహించిందని, అందుకే ఊరికి వెళ్తానని చెబుతుందని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో అన్నం తింటున్న స్నేహ భావోద్వేగంతో చేతిలోని ముద్దను ప్లేట్లోనే వదిలేసింది. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నెమ్మదిగా దుఃఖాన్ని అదిమి పెడుతూ, కానీ అమ్మమ్మ, ఇక నేను వెళ్తే మళ్ళీ తిరిగి రాలేను. అందుకే నేను కూడా నిన్ను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నిన్ను ఇక్కడ వదిలేయాలంటే నాకు బాధగా ఉంది అని చెప్పింది. ఆ మాటలు చెబుతుండగా శాంతమ్మకు ఒక్కసారిగా స్నేహ తల్లి విమల గుర్తొచ్చింది. దాంతో ఆమె కళ్ళు తుడుచుకుంటూ, ఇప్పటికే మీ నాన్న వల్ల మీ అమ్మ జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ నీ జీవితం కూడా అలా జరగకూడదు. నువ్వు నీ కొడుకుతో సంతోషంగా ఉండు అంటూ పక్కనే ఉన్న యువన్ తలపై చెయ్యి వేసి చెప్పింది శాంతమ్మ. అంటూ తలూపిన స్నేహ, సరే, అయితే రేపు నేను దగ్గరుండి ఊరు పంపిస్తాను. ఆ తర్వాత నేను యువన్ని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే, నీ ఇష్టం అని అంది శాంతమ్మ. ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.